బావా నీకోటి చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ బావా. నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తాను. నేను ఈ భూమి మీదకి వచ్చి 18 సంవత్సరాలు అయింది. కానీ నా జీవితం మొదలైంది మాత్రం 1 సంవత్సరం క్రితం. ఇదే రోజు, ఇదే గుడి. దేవుడా, ఎందుకయ్యా నీకు నేనంటే అంత కోపం? ఎలాగో రోజు పేరెంట్స్తో తిట్టిస్తావు, కనీసం నా బర్త్డే రోజైనా తిట్టకుండా ఉంటారనుకుంటే ఈ రోజే నా రిజల్ట్స్ పెట్టావు. అమ్మయ్యా, ఏం కోఇన్సిడెన్స్. థ్యాంక్స్ దేవుడా, కరెక్ట్గా మా డాడీ బర్త్డే రోజునే రిజల్ట్స్ పెట్టావు. నాకు కనుక కాలేజ్ ఫస్ట్ వస్తే ఐస్ క్రీమ్ తింటాం మానేస్తా. సారీ బాసు, మిస్ అయిందా? బాసు, మళ్ళీ మిస్ అయిందా? అరే మామ, నేను కానీ కాలేజ్ ఫస్ట్ వస్తే ఐస్ క్రీమ్ తినడం మానేస్తా. ఎక్స్క్యూజ్ మీ. అరే నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పండి. ఏంటి ఇందాక నన్ను ఎక్కిరించారు? నేనా? మీరే. ఇందాక నన్ను చూస్తూ వెటకారంగా అన్నారుగా. అదా, అదండి. ఓ అదా. ఓకే, ఐఎమ్ అవనీష్. ఐఎమ్ అన్విత. ఒక్కసారి అర్జెంటుగా మేడం మీదకి రా. Sure, I'll be there in 5 minutes. ఏంటి రమణ? చెప్తా, జస్ట్ 5 minutes. ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? అలాంటిది. ప్రపంచం మొత్తం మీద ప్రేమికుల ప్రపోజల్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ పచ్చని పొలాల్లో స్వచ్ఛమైన గాలి వీస్తున్నట్టు ఉంటుంది అన్విత నువ్వు నా ముందుంటే. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు కావాలనుకుంటున్నాను. ఎందుకంటే 365 రోజుల్లో ఒక్కరోజు నా మనసు ఎగసిపడుతున్న రోజు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈరోజు నా అన్విత నాకే పుట్టినరోజు. ఐ లవ్ యూ అన్విత. I love you too, Avnish.
నేను ఇప్పుడే వస్తాను. ఓకే బాయ్. బాయ్. దేవుడా, అవనీష్కన్కి బ్రతికితే తనకి దూరంగా నేను వెళ్ళిపోతా. ప్లీజ్ దేవుడా, అతన్ని బ్రతికించు. హాయ్ బావా, ఎలా ఉన్నావు? ఇంకాసేపు ఒంటరిగా వరకు. ఏమైనదే ఏకాకిలా మిగిలేనే ప్రేమ, నా ప్రాణమే నాకెందుకే నువ్వు లేవే ప్రేమ. ఏ జన్మ శాపం నాలో గాయం వేధించనే ఈ క్షణం. చేసాయే పాపం తీయనైన నేరం చేదైనదే నా గతం. నిరీక్షణ నిరీక్షణ నిన్ను పొందేదాకా. ఎలా ఉన్నావే? ఏంటి ఇలా అయిపోయావు? ప్రేమ అనేది జీవితంలో ఒక భాగమే కానీ ప్రేమే జీవితం కాదు. ఈ సృష్టి మొత్తం నడిచేది ప్రేమ మీదనేనే. అలాంటి ప్రేమ ముందు సృష్టి ఎంత, సృష్టి ముందు జీవితం ఎంత, ఆ జీవితం ముందు మనం ఎంత. అలాంటప్పుడు ఎందుకు వదిలేసావే? ఒకటి గుర్తుపెట్టుకోవే, ప్రేమ వల్లే ప్రపంచం ఉంది. అదే ప్రేమ లేకపోతే ఎప్పుడో ఈ ప్రపంచం శ్మశానంలా మారిపోయేదే. ఇంకెప్పుడు నన్ను మార్చాలనుకోకే. ఇంకా నేను నా దేవుడే కాపాడాలి. విధిరాత విధిలేక వెలివేస్తున్నానే ప్రేమ, మన్నించు మన్నించు ప్రియ ప్రేమిక. నిన్ను వీడి కనరాని అడుగేస్తున్నానే ప్రేమ, ఈ దూరం నీ కోసం దైవాజ్ఞగా. కోరానేనే నీ పోయే ప్రాణం, చేసా నీకై నా ప్రేమే త్యాగం. కోరానేనే నీ పోయే ప్రాణం, చేసా నీకై నా ప్రేమే త్యాగం, నా ప్రేమే త్యాగం. నీ కోసం ఆరాటం, ఈ సత్యం నా స్వప్నం, అదృష్టం ఆహ్వానం అరుదే. వేచున్న ఇన్నాళ్ళు అందిస్తా చేయుత, సాయంగా నింటా తోడై నీడై ఉంటా. నిరీక్షణ నిరీక్షణ నిన్ను పొందేదాకా. అమ్మా, గుడికి వెళ్ళొస్తా. బావా, నేను వస్తాను.
వద్దు. ప్లీజ్ బావా. వద్దని చెప్పానా? పోనీలేరా తీసుకెళ్ళు. సరేరా. ఓకే బావా, 5 minutes. ఈ క్షణం కోసమే ఎదురు చూశాను. సంవత్సరం సంతోషానికి దూరం. ఈ నిమిషం కోసమే నిరీక్షించాను. 4 దిక్కులో నీ రాకకి మౌనంతో స్నేహం చేసి కన్నీటితో కాలం గడి చివరి కలిసిపోయి నిల్చున్న అన్విత నీ ముందు. నా కంటి పాపపై నీ రూపాన్ని అచ్చు వేసుకుని బ్రతిక ఇన్ని రోజులు, పగలు రాత్రి తేడా లేకుండా ఏడ్చే ఈ రోజు కోసం నా కన్నీటితో తడిచిన నా తలగని అడుగు నీపై నా ప్రేమని. నా ముఖంపై నవ్వే చూడని మా ఇంట్లో ఉన్న అద్దాన్ని అడుగు. దీనికి కారణం మన మధ్యలో దూరమే అని. ఎన్ని రోజులైనా ఎన్ని యుగాలైనా నీ గుండెల్లో శాశ్వత ప్రేమకు దాశురాలై ఉంటా అవనీష్. ఐ లవ్ యూ అవనీష్. చిన్నప్పటి నుండి ఉన్న చనువుతో చెప్పలేనంత ప్రేమ నీపై ఉందనుకున్నా బావా. కానీ అన్విత ప్రేమ ముందు నా ప్రేమ సముద్రంలో చుక్కలా అనిపించింది. ఆశపడడం తప్పు కాదు, కానీ మీ ఆశయం ముందు నా ఆశ ఆవగింజంతా అని అర్థమైంది. ఇన్ని రోజులు నిన్ను గుండెల్లో ఉంచుకున్నా, కానీ ఇప్పుడు మీ ఇద్దరికి గుండెల్లో గుడి కట్టుకున్న శబరినవుతాను. ఆల్ ది బెస్ట్ బావా. హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్.